హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దగ్గుకు సంబంధించిన రెమెడీస్ అనగా ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటే సీజనల్ వ్యాధులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఇక జలుబు, దగ్గు వంటి వ్యాధులు అయితే దాడి చేస్తూనే ఉంటాయి. గొంతు పొడిబారడం, పొడి దగ్గు రావడం వంటి ప్రధాన లక్షణాలు. అసలే కరోనా కాలం ఏ దగ్గు ఏ అనారోగ్యాన్ని సూచిస్తుందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ మీకు దగ్గు ఎక్కువగా వస్తున్నా, ఛాతి వద్ద మంట లేదా భారంగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. ఇప్పుడు మీకు చెప్పే చిట్కాలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమే. దగ్గుకు సరైన చికిత్స వైద్యుడి ద్వారానే పొందాలనే విషయాన్ని మర్చిపోవద్దు. మీకు వచ్చే దగ్గు పొడి దగ్గ లేదా కఫం వల్ల కలుగుతున్న దగ్గు అనేది ముందుగా తెలుసుకొని దానికి తగిన వైద్యాన్ని తీసుకోవాలి. మామూలు దగ్గుకి ఇంట్లోనే ఉంటూ చక్కని చిట్కాలు పాటించడం ద్వారా కూడా చెక్ పెట్టవచ్చు. మరి అలాంటి రెమెడీస్ ఫర్ కాఫ్కు కొన్ని చిట్కాలు. దగ్గు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రోజు 2 పూటల గ్లాస్ పాలలో కాస్త అల్లము లేదా వెల్లుల్లి వేసి మరిగించండి. ఆ తర్వాత పసుపు వేసి గోరువెచ్చగా తాగితే ఉపశమనం ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు కలిపిన పాలు. వేడి నీటిలో లేదా పాలలో 1 టీ స్పూన్ పసుపు కలిపి తాగండి. దీనివల్ల జలుబు, దగ్గు నుండి మీకు ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి కోలుకోవడంలో చాలా ఉపయోగపడతాయి. కావున ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగినా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం టీ అనగా జింజర్ టీ. అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్గా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకొని వాటిని నీటిలో లేదా పాలలో కలపండి. తర్వాత దాన్ని బాగా మరిగించి తాగండి. దీనివల్ల కూడా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం వైరస్, బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం, వెల్లుల్లి టాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బడను తగ్గించి సహజ నొప్పిని నివారణలా పనిచేస్తాయి. నెక్స్ట్, దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటే రోజు ఉదయాన్నే 2 చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగండి. తిప్పతీగ రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 3 దోషాలైన వాత, పిత్త, కఫాల మధ్య సమన్వయం తెస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దగ్గు మరీ ఎక్కువగా ఉంటే మిరియాల కషాయం తాగండి. లేదా 1/2 చెంచా నల్ల మిరియాల పొడి నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తినండి. ఈ చిట్కా దగ్గుకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి, పిప్పలి పొడి కలిపి తాగిన దగ్గు తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అదేవిధంగా వేడివేడి మసాలా టీ తాగినా కూడా దగ్గు తగ్గుతుంది. మసాలా టీ అనేది కొద్దిగా వేడి అయినా దగ్గుకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి శుభ్రమైన నీటిని తాగుతూ ఉండాలి. ఎక్కువగా ఫ్రిడ్జ్ వాటర్, శీతల పానీయాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. రెగ్యులర్గా గోరువెచ్చని నీటిని తీసుకుంటూ ఉంటే ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పును వేసి వాటిలో నోటిని పోసుకొని గార్లిక్ చేస్తూ ఉండాలి. ఉప్పు నీరు పొడిగొంతు సమస్య నివారణకు తేలికైన అత్యంత ప్రభావవంతమైన మరొక పద్ధతి ఉప్పు నీటిని పుక్కిలింత. వేడి నీటిలో ఉప్పు కలిపి రోజు కనీసం 2 సార్లైనా పుక్కిలించాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన జిగట వంటి శ్లేషాన్ని కరిగించి పలచబరుస్తుంది. తక్షణ ఉపశమనానికి ఇది ఒక చక్కని మార్గం. నెక్స్ట్, రాత్రి నిద్రించడానికి ముందు నోట్లో యాలకులను ఉంచుకోండి. యాలకులు తనకు తాను కరిగించి గొంతులో రసాన్ని నింపుతుంది. ఇది ఉత్తమ ఔషధం. నెక్స్ట్ వచ్చేసి దగ్గు నుండి ఉపశమనం కోసం 1 కప్పు ద్రాక్ష రసం నిత్యం తీసుకోవాలి. ఇది చాలా మంచిది. శ్వాసకోశ వ్యవస్థ అంటువ్యాధులను నివారించడానికి మద్యము మరియు ధూమపానాన్ని విస్మరించండి. మీ గొంతు క్లియర్ కావడానికి రోజుకు 2 సార్లు 1/2 టీ స్పూన్ పసుపుతో 1 కప్పు పాలు తాగాలని ఆయుర్వేదం చెప్తుంది. ముఖ్యంగా పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థము వైరస్, బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గిస్తుంది. అదేవిధంగా దగ్గు ఇబ్బంది పడుతున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ వెన్నెలో వెల్లుల్లి రెబ్బల్ని ముద్దగా చేసుకొని తీసుకోవాలి. ఘాటుగా ఉన్నప్పటికీ వాటర్ ద్వారా గొంతులోకి జారవిడ్చుకోవాలి. ఆ తర్వాత 1 గంట పాటు నీరు తాగొద్దు. ఇలా రోజు చేసే గొంతులో గరగర నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు వెల్లుల్లి తినాలి. 1 టేబుల్ స్పూన్ వెన్నెల్లో వెల్లుల్లి రెబ్బల్ని పచ్చడి చేసి ముద్దను
వండి తినేసేయండి. చేదుగా అనిపించినా గుటుక్కుమనిపించండి. ఆ తర్వాత అరగంట పాటు నీరు తాగొద్దు. ఇలా రోజు చేసే గొంతులో గరగర వెళ్ళిపోతుంది. వెల్లుల్లి వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయని చాలామందికి తెలియదు. వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలతో ఉంటుంది. కొన్ని వెల్లుల్లి ముక్కలను బాగా రోస్ట్ చేసి తీసుకోండి. ఇలా రోజుకు 1-2 సార్లు చేయండి. వెల్లుల్లి జలుబును తగ్గిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి, మీ చుట్టూ దుమ్ము, ధూళి, పొగ లాంటివి ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత కొద్దిగా బెల్లం ముక్క తినండి. ఇది మీ బ్లడ్ను క్లీన్ చేస్తుంది. ఇది పొల్యూషన్తో వచ్చే అనారోగ్య సమస్యలను కూడా చెక్ పెడుతుంది. పొడి దగ్గు వస్తూ కఫం కూడా ఉంటే నల్ల మిరియాలు, తేనెకు తోడు అల్లం కూడా కలిపి తీసుకుంటే గొంతును సరిచేస్తాయి. వెంటనే రిలీఫ్ వస్తుంది. తులసి తేనెలతో టీ. పూర్వం నుంచే మన ఆయుర్వేద శాస్త్రంలో తులసి తేనెలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతి అందించే సహజ సిద్ధమైన తేనెల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ కారకాలు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు నివారించడంలో తోడ్పడతాయి. అలాగే తులసిలో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంటి వైద్యం, నాటు వైద్యాలలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. తులసి తేనెలతో తయారు చేసిన టీ పొడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నెక్స్ట్, తులసి మొక్క ఆకులు, పూలు అన్ని ఔషధ గుణాలతో ఉంటాయి. రోజుకు 2 తులసి ఆకులను తినేయండి. అయితే ఎయిర్ పొల్యూషన్ సమస్య నుంచి మీరు చాలా వరకు బయటపడతారు. ఆకులను కడిగి శుభ్రం చేసుకొని తినాలి. తేనె, ఎస్టి మధురం పొడి, దాల్చిన చెక్క పొడి. తేనె, ఎస్టి మధురం పొడి, దాల్చిన చెక్క పొడి నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకున్న దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా తేనెలో ఉండే డెక్స్ట్రోమెథోర్ఫన్ వాపుల్ని తగ్గిస్తుంది. ఇక్కడ తేనెతో పాటు నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. 1 చెంచాడు నిమ్మరసం, 2 చెంచాల తేనెను వేడి నీళ్ళు లేదా వేడి పాలలో కలిపి తాగండి. తర్వాత పసుపు కలిపిన పాలు. ఇవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే. నెక్స్ట్ వచ్చేసి నెయ్యితో మిరియాల పొడి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నెయ్యిలో అధికంగా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ వేడి నెయ్యిలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తినండి. గొంతు తడిగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని తిన్న తర్వాత ఏ విధమైన పానీయాలు తాగకపోవడం మంచిదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్స్. మీకు గొంతులో కఫం ఉంటే, గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు కనిపిస్తే, మాటిమాటికి మీరు గొంతు సరిచేసుకుంటూ ఉంటే, అప్పుడు మీరు నల్ల మిరియాలు, తేనె రెడీ చేసుకొని 1 చెంచాడు తేనెలో 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి కలిపి తాగేయండి. ఆ తర్వాత గొంతు దానంతటికది తగ్గిపోతుంది. నెక్స్ట్, ములేతి లేదా లికోర్ రైస్ మూలిక చూర్ణం. లికోర్ రైస్ అనేది ఒక ఆయుర్వేద మూలిక. ఈ ఔషధ మొక్క రుచి తీయగా ఉండటం వల్ల దీన్ని అతుమధురం అని కూడా అంటారు. ఈ మూలికను చిన్న ముక్కగా తుంచి నోట్లో వేసుకొని నమలడం వల్ల రోజంతా గొంతును తడిగా ఉంచుతుంది. సాధారణంగా దీనిని శ్వాస, పేగు సంబంధిత రుగ్మతల నివారణకు వినియోగిస్తారు. నెక్స్ట్, హెర్బల్ టీ. కాలుష్యము, దుమ్ము, ధూళి వల్ల గొంతులో చికాకు పుట్టించే సమస్యలకు శ్రేష్టమైన పరిష్కారం హెర్బల్ టీ. వీటి వల్ల ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. పచ్చ యాలకులు, లవంగ మొగ్గలు వంటి సమాల దినుసుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన టీ తాగడం వల్ల కాలుష్యకారకాలైన ధూళి కణాలు ఆరోగ్యానికి హాని తలపెట్టకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. నెక్స్ట్, మెంతుల డికాషన్. ఈ మెంతుల డికాషన్ వివిధ రకాల గొంతు రుగ్మతలను నివారించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యల నివారణలో కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి గింజలను నీటిలో వేసి రంగు మారేంత వరకు ఉడికించాలి. అనంతరం ఈ డికాషన్ను చల్లార్చి రోజుకు 2 సార్లైనా పుక్కిలించాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పొడి దగ్గు, గొంతు పొడిబారటం వంటి రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవేంటి ఫ్రెండ్స్, మన ఇంట్లో సహజంగా దొరికే ఔషధాల ద్వారా మన గొంతుని అనగా కాఫ్ని తగ్గించుకోవచ్చు. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. కానీ వైద్యుని పర్యవేక్షణలో చేయాలని మనవి. మరీ ఎక్కువగా ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించగలరని నా యొక్క మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.